హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి గోధుమ రవ్వ ఉప్మా. గోధుమ రవ్వ ఉప్మా అంటే చాలా మందికి ఇష్టం. బొంబే రవ్వ ఇష్టం, అలాగే గోధుమ రవ్వ ఉప్మా అంటే కూడా ఎర్ర రవ్వ అంటారు కదా, ఆ ఎర్ర రవ్వ ఉప్మా అంటే కూడా చాలా మందికి ఇష్టం. సో నేను ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకున్నాను, తగినంత నూనె వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు వేసేసాను. బాగా వేగిపోయాయి. ఈ టైంలో నేను పచ్చిమిరపకాయలు వేసేస్తాను. ఇంక ఇందులో పసుపు అలాంటివి ఏం వేయం కదండి, ఇందులో జస్ట్ కారం కూడా వేయం. ఈ పచ్చిమిరపకాయ కారం, ఈ ఎండుమిరపకాయ కారమే ఉంటుంది కదా మనకి. సో ఇది కూడా బాగా వేయించేసుకోవాలి. ఇంకా ఇంగు లాంటిది కూడా ఏమీ వేయను నేను, ఉప్మా కదా. సో ఓన్లీ జస్ట్ ఈ పచ్చిమిరపకాయలు, ఈ పోపు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు మాత్రం మంచిగా ఎక్కువ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను, ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకుంటాను. ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలండి ఉప్మాకి ఎప్పుడైనా సరే. ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది, ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఆ ఉప్మా తింటుంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ వస్తూనే ఉండాలి. సో ఫ్రెష్ అయినది తెప్పించుకోండి తప్పకుండా, మర్చిపోకుండా. ఇప్పుడు ఇవి కూడా బాగా వేగిపోయాయి కదా, పచ్చిమిరపకాయలు కూడా ఇలా నేను చీల్చి వేసుకున్నాను కదా. సో ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేసేసుకుంటాను. నేను ఒక పెద్ద ఉల్లిపాయ వేసేసాను, ఇలా సన్నగా పొడుగ్గా తరిగినవి వేసేసాను. ఇవి కూడా ఇలాగా వేయించేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గాలండి, మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను అనమాట. ఈ ఉల్లిపాయలు కొంచెం ఒక్క ట్రాన్స్పరెంట్గా రావాలి, వచ్చాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, ఇది బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు నేను టమాటోలు కూడా వేస్తున్నాను, సన్నగా తరిగిన టమాటోలు. నేను 2 టమాటోలు వేసేస్తున్నాను, ఎందుకంటే కొంచెం పుల్లగా ఉండాలి కాబట్టి. నేను టమాటోలు కూడా వేసేసాను. అలాగే బఠానీలు, నేను బఠానీలు కూడా వేసేసాను. ఇవన్నీ ఇలా కలిపేసుకోవాలండి. ఇవి కూడా ఒక్కసారి మగ్గాలి. ఆ టమాటోలు కొంచెం సాఫ్ట్ అయిపోవాలి. కొంచెం సాఫ్ట్ అయిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. తర్వాత మనం రవ్వని ఇందులో వేసేసుకుని డైరెక్ట్గా వేయించేసి అప్పుడు మనం నీళ్లు పోసేయచ్చు. సో ఇది ఒక్కసారి మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, టమాటోలు కూడా బాగా సాఫ్ట్గా అయిపోయాయి. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎవరికైనా ఫ్లేవర్ కావాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఆ ఫ్లేవర్ కావాలండి మాకు అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. అలాగే వేరే వెజిటేబుల్స్, క్యారెట్ కానీ ఆలుగడ్డలు కానీ ఏవైనా వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. నేను జస్ట్ బఠానీ, ఉల్లిపాయలు, టమాటోలు వేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, నేను 3 గ్లాసులు పెద్దవి కొలిచి పెట్టుకున్నాను గోధుమ రవ్వ. ఈ పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, మనం కాఫీ తాగుతాం చూసారా, ఫస్ట్ సెక్షన్లో మొదటి లేవగానే ఫస్ట్ దాంట్లో మనం తాగుతాం చూసారా, అది దాంతో నేను 3 గ్లాసులు తీసుకున్నాను. నేను ఒక చేత్తో తీస్తున్న ములాంచి అది బాండి కదిలిపోతున్న ములాంచి నేను నెమ్మదిగా కలపాల్సి వస్తుంది. సో ఇలా కలిపేసుకుని వేయించాలండి. అంటే ఇంకా సపరేట్గా వేయించుకోక్కర్లేదు. మనం ఇలా ఒకసారి వేయించేసేసి ఒక 2 నిమిషాలు ఉన్నాక అప్పుడు మనం నీళ్ళు పోసేద్దాం. 1 నిమిషం నేను వేయించేసి మీకు చూపిస్తాను. సో నేను మొత్తం కలిపేసుకున్నాను. ఇప్పుడు నేను తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. దీనికి సరిపడంత ఉప్పు వేసేసుకున్నాను. ఉప్పు వేసేసుకుని మొత్తం నేను కొలిచి పెట్టుకున్న నీళ్లు పోసేస్తాను. నేను 3 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి నేను 6 గ్లాసులు వేసేసాను. వేసేసి మొత్తం అంతా కలిపేసి నేను మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి 2-3 నిమిషాల తర్వాత ఒకసారి వచ్చి చూస్తాను. మళ్ళీ 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి 2 విడతల్లో చూస్తాను. 2 విడతల్లో ఇది దగ్గరికి వచ్చేస్తుంది, చక్కగా పొడిలాడుతూ వచ్చేస్తుంది. అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, ఎంత బాగా అయిపోయిందో, ఎంత పొడిలాడుతూ వచ్చేసిందో కదా. హ్యాపీగా చాలా మనం కొలుచుకుని పోసుకున్నాం కాబట్టి నీళ్లు మనకి ఇంత బాగా వచ్చేసింది. మనం బఠానీలు వేసుకున్నాం, అన్ని చక్కగా వేసుకున్నాం. ఉప్మా చూస్తుంటే ఎంతో టెంప్టింగ్గా ఉంది కదా. మొత్తం అయిపోయింది. మీరు ప్లేట్లో వేసుకున్నప్పుడు నెయ్యి వేసుకుని తినండి, లేదా నెయ్యి వేసుకుని తినండి. అలాగే ఆవకాయ కానీ పచ్చళ్ళు, ఏ పచ్చళ్ళు ఉంటే ఆ పచ్చళ్ళు చక్కగా నంచుకుని తినండి. చాలా చాలా బాగుంటుంది. రసంలో బాగుంటుంది, సాంబార్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. లాస్ట్లో మాత్రం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. చాలా చాలా టేస్టీ అయిన గోధుమ రవ్వ ఉప్మా మీ సొంతం అయిపోతుంది. కొత్తిమీర ఎక్కువ వేసుకోండి, కరివేపాకు ఎక్కువ వేసుకోండి, చక్కగా పల్లీలు, బఠానీలు అన్నీ వేసుకోండి, టమాటోలు అన్నీ వేసుకోండి. నేను చెప్పినవన్నీ చక్కగా చేసేసుకోండి. సపరేట్గా ఏమీ వేయించక్కర్లేదు. రవ్వని వేయించకుండానే హ్యాపీగా ఇలా చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత పొడిలాడుతూ ఉంటుందో. నేను ఒక చేత్తో కలపడం కష్టం కాబట్టి నేను ఇంకా మీకు చూపించలేకపోతున్నాను.
చూసారు కదా, అన్ని టమాటోలు 2 టమాటోలు వేసాను, పుల్లగా ఉంటుంది. చక్కగా నెయ్యి వేసుకుని తినండి, పైనుంచి నెయ్యి వేసుకుని చక్కగా ఆవకాయో ఏ పచ్చళ్ళు ఉంటే మీ ఇంట్లో ఆ పచ్చళ్ళు, రోటి పచ్చడి ఏదో ఒకటి నంచుకుని తినేసేయండి. చాలా చాలా బాగుంటుంది. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అసలు మర్చిపోద్దు. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది, వెయిట్ లాస్కి మరీ మంచిది, హెల్త్కి అయితే చాలా మంచిది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అసలు మర్చిపోతండి. బాయ్ అండి.